రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్. దేశంలో పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ నేత కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కేంద్ర మంత్రి ఇంటి ఎదుట యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కేంద్ర మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. మంత్రి ఇంటి ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవనీత్ బిట్టు ఇటీవల బీహార్లోని బాగల్పూర్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ భారతీయుడు కాదని, ఆయన తన జీవితకాలంలో అధిక సమయం విదేశాల్లోనే గడుపుతారని కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు అన్నారు. విదేశీ పర్యటనలో భారత్ గురించి తప్పుగా మాట్లాడతారని, ఆయనకు దేశం పట్ల ప్రేమ లేదని దుయ్యబట్టారు. వేర్పాటువాదులు, బాంబులు, తుపాకీలు తయారు చేసేవారు, మోస్ట్ వాంటెడ్ పీపుల్ వంటి వారు మాత్రమే రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ప్రశంసిస్తారని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు. విమానాలు, రైళ్లు, రహదారులు తగలబెట్టే దేశ శత్రువులే రాహుల్ను సమర్థిస్తారని వ్యాఖ్యానించారు. దేశానికి అతిపెద్ద శత్రువు నెంబర్ 1 టెర్రరిస్ట్ ను ఎవరైనా పట్టుకోవాలంటే అది రాహుల్ గాంధీ మాత్రమేనని కేంద్ర మంత్రి మండిపడ్డారు. మంత్రి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. గాంధీ భవన్ వద్ద దానం నాగేందర్, రోహిత్ రెడ్డి, వి హనుమంతరావు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు బీజేపీ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గాంధీ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని దానం నాగేందర్ హెచ్చరించారు. రాహుల్ గాంధీ కోసం తామంతా ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధమని దానం నాగేందర్ అన్నారు. మరోవైపు నారాయణగూడ వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పాల్గొన్నారు. మోడీ